నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఔటర్ టోల్ టెండర్లపై విచారణ సిబిఐ లేదా అదే స్థాయి సంస్థలతో చేపట్టాలి. రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ విస్తరించాలి. 4న ఆదిలాబాద్, 5న సంగారెడ్డి. రాష్ట్రంలో ప్రధాని మోడీ 2 రోజుల పర్యటన, పలు ప్రాజెక్టుల ప్రారంభం సహా శంకుస్థాపనలు, సభలు. నేడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ 11,062 పోస్టులకు విడుదల. మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు. కాళేశ్వరం స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం. భారాస అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది. రాజారెడ్డి, రాధారెడ్డి దంపతులకు అకాడమీ రత్న అవార్డు. మలుపులో ముగిసిన బతుకులు. ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో 5గురు కూలీల దుర్మరణం. హిమాచల్లో సంక్షోభం. మైనార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం. అవిశ్వాస తీర్మానం దిశగా భాజపా. 2029 జమిలీ ఎన్నికలు నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యయనం. పసుపు పంటకు రికార్డు ధర. నిజామాబాద్ మార్కెట్లో క్వింటాల్ 14,255. గరిష్ట వాడకం ఏడాదికి 8 సిలిండర్లు. 3 ఏళ్ల సగటు లెక్కలో తేలిందిదే. 4న ఆదిలాబాద్, 5న సంగారెడ్డి. రాష్ట్రంలో ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన, పలు ప్రాజెక్టుల ప్రారంభం సహా శంకుస్థాపనలు, సభలు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. 4వ తేదీ ఆదిలాబాద్లో, 5న సంగారెడ్డిలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని 4న నాగ్పూర్ నుంచి బయలుదేరి ఉదయం 10:30 ఆదిలాబాద్ చేరుకుంటారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తమిళనాడుకు వెళ్తారు. ఔటర్ టోల్ టెండర్లపై విచారణ సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో చేపట్టాలి. రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ విస్తరించాలి. హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటక అభివృద్ధి. ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర నగరాల్లోని లేఅవుట్లలో సామాజిక అవసరాలకు ఇచ్చిన స్థలాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయా, ఆక్రమణకు గురయ్యాయా సర్వే చేయాలి. ఈ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. కార్పొరేట్ కంపెనీలు పేరొందిన పాఠశాలల యాజమాన్యాలకు వాటిని అప్పగించాలి. ఆ ప్రాంతంలోని పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు కనీసం 25% కోటా ఏర్పాటు చేసి ఉచితంగా ప్రవేశాలు కల్పించాలి. ఇలా అన్ని ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు అందుబాటులోకి తేవాలి. నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్ 11,062 పోస్టులకు విడుదల. మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు. 2023 నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం తన నివాసంలో విడుదల చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జిటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జిటీలు 796 పోస్టులున్నాయి. దరఖాస్తుల గడువు, నియమ నిబంధనలు వెల్లడించనున్నారు. మే లేదా జూన్ నెలలో 10 రోజుల పాటు ఆన్లైన్ లో విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కొత్త నోటిఫికేషన్ కు నిర్ణయించిన ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డిఎస్సి ప్రకటన రద్దుకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో పేర్కొంది. కాళేశ్వరం స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం. భారాస అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది. కేసీఆర్ అక్కడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టు స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణమని, ఈ ప్రాజెక్టు తెలంగాణకు శాశ్వతంగా గుదిబండగా మారబోతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో గత భారాస ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని, ప్రాజెక్టును ఏటీఎం గా మార్చుకుందని, అవినీతి వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని ఆయన ఆరోపించారు. రాజారెడ్డి, రాధారెడ్డి దంపతులకు అకాడమీ రత్న అవార్డు ప్రకటించిన కేంద్ర సంగీత నాటక అకాడమీ. మరో 5గురు ప్రముఖులకు అదే పురస్కారం. 92 మందికి అకాడమీ అవార్డులు. మలుపులో ముగిసిన బతుకులు. ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో 5గురు కూలీల దుర్మరణం. 6గురికి గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. మరో ఉదంతంలో 3గురిని బలిగొన్న అతివేగం. హిమాచల్లో సంక్షోభం. మైనార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం. అవిశ్వాస తీర్మానం దిశగా భాజపా. షిమ్లాకు డీకే హుడా బఘోల్. పసుపు పంటకు రికార్డు ధర. నిజామాబాద్ మార్కెట్లో క్వింటా 14,255. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం పసుపు పంటకు రికార్డు స్థాయి ధర దక్కింది. ఈ సీజన్ లో ముందు నుంచి ఊపు మీదున్న ధరలు రోజు రోజుకు ఎగబాకుతున్నాయి. నిజామాబాద్ జిల్లా
బాల్కొండ మండలానికి చెందిన పన్నాల మహిత అనే మహిళా రైతుకు చెందిన 17 క్వింటాళ్ల కొమ్ముకు గరిష్టంగా క్వింటాకు 14,250 చొప్పున ధర పలికింది. గరిష్ట వాడకం ఏడాదికి 8 సిలిండర్లు. 3 ఏళ్ల సగటు లెక్కల్లో తేలిందిదే. ఈ జాబితాలో 9.10 లక్షల మంది కనెక్షన్ ఉన్నా గ్యాస్ వాడని వారి సంఖ్య 1.10 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హుల జాబితా రూపొందించిన పౌర సరఫరాల శాఖ ఏటా ఎవరికి ఎన్ని సిలిండర్లకు రాయితీ ఇవ్వాలన్న విషయంపై లెక్కలు సిద్ధం చేసింది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులైన వారి 3 ఏళ్ల వినియోగాన్ని పరిగణలోకి తీసుకుంది. ఈ లెక్కన ఏటా సగటున వినియోగించే సిలిండర్ల సంఖ్య గరిష్టంగా 8 అని తేలింది. ఈ పథకానికి కొద్ది రోజుల క్రితం 39.78 లక్షల మందిని అర్హులుగా అధికారులు తేల్చారు. తర్వాత ఆ సంఖ్య 39.50 లక్షలకు తగ్గింది. ఇది మరికొంత తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం.